రాష్ట్రంలోని ప్రతి మహిళ సంపన్నురాలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రతి జిల్లాలో 5 కోట్లతో క్లస్టర్ విధానం తీసుకొస్తామని, 10 కోట్లతో కామన్ స్పెషాలిటీ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ 2025ను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునలతో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఉద్దేశంతోనే సరస్ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గుర్తు చేశారు. సరస్ మహిళా సంఘాల తాలూకా ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేసి సేల్స్ రూపంలో దేశం అంతటి నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు తీసుకొచ్చి, అలాగే మన రాష్ట్రం ప్రోడక్ట్స్ని కూడా డిస్ప్లే చేసి పెద్ద ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం చేసుకున్న ఈవెంట్. ఆ ఈవెంట్ గత కొన్ని సంవత్సరాలుగా వైజాగ్లో పెట్టకపోవడం దురదృష్టకరం. చాలామంది మహిళలు అందరూ కూడా వైజాగ్లో పెట్టమని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ సరస్ ఈవెంట్ని విశాఖపట్నం కేంద్రంగా ఏయూ గ్రౌండ్స్లో సుమారు 250 షాప్స్ని పెట్టి ఈరోజు మహిళా సంఘాలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామంది, ఎక్కువ శాతం 70% మన రాష్ట్రం నుంచి మహిళలు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల తాలూకా ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వాళ్ళు మ్యాక్సిమం ఈ 15 రోజుల్లో సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన విజయనగరంలో సరస్ ఈవెంట్ పెడితే 10 రోజుల్లో 12 కోట్ల వ్యాపారం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా అమ్ముకోగలిగారు. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో కూడా పెట్టడం వల్ల చాలామంది మహిళా సంఘాలు అందరూ సోదరిమణులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో వైజాగ్లో సరస్ అంటే ఒక పెద్ద ఎత్తున అట్రాక్షన్, చాలా ఫుట్ఫాల్ ఉంటుంది, చాలామంది ఇష్టపడే ప్రోడక్ట్స్, మహిళా సంఘాలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ వాసులందరికీ కూడా ఈ సరస్ ఈవెంట్ని మీ అందరూ కూడా వచ్చి మహిళలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని మీరు ప్రోత్సహించి చిన్న మైక్రో ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా బలోపేతం చేసేలాగా వాళ్ళకి సహకారం చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.